హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ కిచెన్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో ఫ్లవర్స్. ఇవి నా జడకి చాలా చాలా బాగున్నాయి కదా. జస్ట్ 30 రూపీస్, అంటే 30 రూపీస్లోనే నేను క్లాత్తో ఈ ఫ్లవర్స్ని రెడీ చేసుకున్నానండి. చాలా చాలా బాగుంటాయి. వీటిని మనం వేనిలా కూడా పెట్టుకోవచ్చు రౌండ్గా. ఇవి ఎలా స్టిచ్ చేయాలో చెప్పే ముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను వీడియో ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవి ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేసి చెప్పండి. మీరు కమెంట్ చేసి చెప్తే నాకు నచ్చింది లేనిది తెలుస్తుందండి. దీనికోసం ఫస్ట్ స్టెప్ ఇలా ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం ఇలా ఒక క్లాత్, కట్టర్, రెడ్ కలర్ థ్రెడ్ అండి, సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా నీడిల్కి మనం 2 పోగులు ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని మనం టేప్ తీసుకొని చూడండి ఇలా మెజర్ చేయాలి. 22 ఇంచెస్ పొడవు, 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కర్ లేదా చాక్ పీస్తో మనం ఇలా ఒక క్రాస్ సింబల్ పెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా మార్కు పెట్టేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. మన మార్క్ అనేది బయటికి కనిపించేలా, ఇలా పైకి కనిపించేలా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి, ఇలా మార్క్ పైకి కనిపించేలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కర్తో చూడండి ఇలా ఒక 1/4 ఇంచు వదిలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం నిడిల్ తీసుకొని ఆ లైన్ పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ మనం నాట్ వేసేసి ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసుకొని నాట్ వేసి కట్ చేసుకోవడమే. ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకున్నాక దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసాక అలాగే ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా మనం ఒకసారి అలాగే హాఫ్కి ఫోల్డ్ చేసినట్టుగా చివరి వరకు తీసుకెళ్ళి చూడండి ఇక్కడ కూడా మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మనం ఇలా క్రాస్గా, ఇందాక మనం స్ట్రైట్గా వేసుకున్నాం కదా కుట్టు, ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి. చూడండి ఇలా డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా డ్రా చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో మనం స్టార్టింగ్ ఒక నాట్ వేసి ఇప్పుడు కూడా అంతేనండి, స్టిచ్ చేసుకొని నాట్ వేసేసి కట్ చేసుకోవడమే. ఇలా మనం కుట్టుకున్న దాన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టుకున్నాం కదా, దీన్ని మనం ఇప్పుడు రివర్స్ చేసేసుకుందాము. ఇలా రివర్స్ చేసేటప్పుడు మనం ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ పెన్సిల్ హెల్ప్తో ఇలా రివర్స్ చేసేసుకుంటే నీట్గా రివర్స్ అయిపోతుంది. సేమ్ అలాగే అటువైపు కూడా స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని చూడండి ఇలా ఒక సైడ్ మనం క్రాస్గా స్టిచ్ వేసాము, ఒక సైడ్ ఏమో మనం స్ట్రైట్గా స్టిచ్ వేసాము కదా. ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వేసాం చూడండి, అక్కడి నుంచి మనం ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నార్మల్ నీడిల్తోనే స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసి మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్ చేసి రివర్స్ చేసాం చూడండి, అక్కడ నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రాస్గా మనం స్టిచ్ చేసిన సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రాకూడదు. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసి రివర్స్ చేసాం కదా, అక్కడ నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. దగ్గరగా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూనే చూడండి ఇలా నిడిల్ని కొంచెం ఎక్కువ తీసుకుంటూనే క్లాత్ను స్టిచ్ చేసుకోవాలి. మరి మిషన్ మీద వేసినట్టు దగ్గరగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వేయకూడదో దగ్గరికి కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ అంటే ఈ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక చెప్తానండి నేను. ఇలా మొత్తం హాఫ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. మొత్తం స్టిచ్ చేసి చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా, నేను స్టిచ్ చేసి చూపిస్తాను మీకు చివరి వరకు. చూడండి ఇలా నేను చివరి వరకు స్టిచ్ వేసేసాను, చూస్తున్నారు కదా. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మనం. ఒకసారి నీట్గా ఇలా అనుకోండి, ఏమి చుంచులు లేకుండా ఫస్ట్ వస్తుంది. ఇలా అనుకున్నాక లాస్ట్కు మనం నాట్ వేసి కట్ చేసుకోకూడదండి. థ్రెడ్ని ఇలాగే స్టిచ్ చేసిన థ్రెడ్ని మనం పట్టుకొని థ్రెడ్ని ఇలా లాగాలి. చూస్తున్నారు కదా, ఇలా లాగితే మనకి చిన్న ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఇలా మెల్లిమెల్లిగా లాగుతూ ఫ్రిల్స్ వస్తాయండి. ఇలా దగ్గరికి వచ్చేసింది క్లాత్. ఇలా నేను హెయిర్ బ్యాండ్ కూడా చేశానండి, ఫ్లవర్ స్టిచ్ చేసి
హెయిర్ బ్యాండ్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా మనం కొద్ది కొద్దిగా లాగుతూ ఉండాలి. ఇలా లాగినాక మనం ఒకసారి నీట్గా సెట్ చేసుకోవాలండి. ఒక దగ్గర ఎక్కువ ఫ్రిల్స్ ఒక దగ్గర లేనట్టుగా వస్తుంది కదా, అలా కాకుండా ఇలా ఫింగర్స్తో మనం నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి లాగండి. చూడండి ఇలా మనం చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా చూడాలండి. నేను ఎలా ఫ్లవర్ లాగా చేస్తాననేది ఫస్ట్ చూడండి. ఇలా ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా వచ్చేటప్పుడు నేను ఇలా నీట్గా అనుకుంటున్నాను. ఒకసారి మన ఫ్లవర్ అనేది ఇక్కడే ఉంటుందండి. మన ఫ్లవర్కి వచ్చే అందం అంతా మనం ఇక్కడే ఉంటుంది. స్టిచ్ చేసుకోవడం అందరికీ వస్తుంది కదా కామన్గా. ఇప్పుడు చూడండి ఈ స్ట్రైట్గా ఉన్నది మనం రివర్స్ చేసినప్పుడు దీన్ని కేర్ఫుల్గా చూడండి ఇలా కింది వైపుకు పెట్టాలండి. చూస్తున్నారు కదా ఇలా కింది వైపుకు పెట్టాలి. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. దీన్ని మనం కింది వైపుకు పెట్టాలి, ఇలా పై వైపుకు పెట్టకూడదండి. దీన్ని మనం కింది వైపుకు పెట్టాలి. ఇలా కింది వైపుకు పెట్టి మిగిలిన క్లాత్ని వెనుకకి ఇలా వస్తుందండి. బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది. కింది వైపుకు పెడితే మిగిలిన క్లాత్ని మనం రౌండ్గా పెట్టుకోవాలండి. ఫింగర్స్తో ఇలా పట్టుకోవాలండి. ఫస్ట్ దాన్ని వదిలేయకూడదు. ఇలా నీట్గా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా నీట్గా పట్టుకొని మనం ఒకసారి థ్రెడ్ లాగితే ఎక్కడైనా ఫ్రిల్స్ తగ్గితే దగ్గరికి వచ్చేసి ఫ్లవర్ చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా పట్టుకొని నీట్గా సెట్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ వేశాక సెట్ చేసుకోవడం రాదు కాబట్టి ఫస్టే ఏదైనా మనం ఫస్టే చూసుకొని నీట్గా ఫ్లవర్ లాగా పెట్టుకొని ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ నిడిల్ని మనం ఇందాక నాట్ వేయొద్దని చెప్పాను కదా, ఇటు నుంచి అటువైపు కండి, ముందు నుంచి వెనక వైపుకు నిడిల్ని తీయాలి. ఇలా కుట్టు పడిపోతుంది కదా, రౌండ్ కుట్టుకోవడమేనండి. ఇప్పుడు కింది వైపు నుంచి పైకి తీయాలండి నిడిల్ని. మళ్ళీ ఇలా మనం పట్టుకున్నాం కదా, వీటన్నిటికీ స్టిచ్ పడేలాగా వేసుకోవాలండి. మధ్యలో చిన్న హోల్ లాగా అంటే గ్యాప్ వస్తుంది కదా మనకి, అక్కడ స్టిచ్ వేయకుండా ఇలా చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మీరు ఇప్పుడు మనం ఫ్లవర్ లాగా రౌండ్గా పెట్టుకున్నాం కదా, ఆ రౌండ్కు మొత్తం స్టిచ్ పడాలండి. ఆ 2 లేయర్స్కి కూడా మనం స్టిచ్ పడేలాగా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకుంటే ఎంత బాగా వచ్చింది చూడండి. ఫ్లవర్ చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడు తిప్పి నాట్ వేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ నాట్ వేసుకోండి. ఇలా మనం 2 టైమ్స్ నాట్ వేసుకొని థ్రెడ్ కట్ చేయకూడదండి. మళ్ళీ మనం థ్రెడ్ని కింది నుంచి పైకి తీసుకురావాలి. ఇలా మధ్యలోకి ఇలా సెంటర్లో మళ్ళీ నీడిల్ని పైకి తీసి, ఇవి పర్ల్స్ అండి, చిన్న సైజ్ పర్ల్స్ కాదు, అలానే పెద్ద సైజు పర్ల్స్ కాదు, మీడియం సైజ్ పర్ల్స్. ఇలా ఒక పర్ల్ ఎక్కించుకోవాలి నీడిల్కి మనం. చూడండి ఇలా ఆ మిడిల్లో పర్ల్ని పెట్టుకోవాలండి. ఫ్లవర్ అనేది ఇంకా అందంగా ఉంటుంది. మన ఇష్టం అండి, పర్ల్స్ కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, మన దగ్గర ఏవి ఉంటే వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ క్లాత్తో చేశాను కాబట్టి నాకు ఇలా వైట్ కలర్ పర్ల్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. మళ్ళీ నీడిల్ని పైకి తీసి ఇప్పుడు చూడండి ఆ పర్ల్ ఉంది కదా, ఆ పర్ల్ హోల్లో నుంచి బయటికి తీయాలి. ఇలా మనం ఒక 2 టైమ్స్ స్టిచ్ వేసుకుంటే పర్ల్ అనేది లూజ్ అవ్వదండి, విడిపోకుండా ఉంటుంది మన ఫ్లవర్ నుంచి. ఇలా ఒక 2 టైమ్స్ పర్ల్ స్టిచ్ వేసేసుకొని బ్యాక్ సైడ్ తిప్పి సేమ్ నాట్ వేసుకోవడమే. ఇందాక చెప్పినట్టు ఒక 2 టైమ్స్ నాట్ వేసేసుకొని స్టిచ్ కట్ చేసేసుకోవాలి. చూడండి కట్ చేసుకున్నాక ఎంత బాగా వచ్చిందో మన ఫ్లవర్. చాలా బాగా వచ్చింది కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా మనము. ఇలా నేను అన్ని ఫ్లవర్స్ చేసేసాను. నేను ఒక 10 ఫ్లవర్స్ చేశానండి. మీ జడ ఎంత పొడుగు ఉందో చూసి దాన్ని బట్టి మీరు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు యూపిన్స్ అండి, ఇది 10 రూపీస్ పడింది నాకు. ఇలా యూపిన్స్ తీసుకున్నాను, 10 వచ్చాయి యూపిన్స్. ఇప్పుడు థ్రెడ్ని 2 పోగులు ఎక్కించి చివరన ముడి వేసుకుంటే 4 పోగులు అయ్యాయండి. ఇప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చూడండి. ఒక ఫ్లవర్, ఒక యూపిన్ తీసుకోవాలి. ఇలా యూపిన్ని అడ్డంగా పెట్టకూడదండి, నిలువుగా పెట్టాలి. చూడండి ఇలా కాకుండా ఇలా నిలువుగా పెట్టి
మనం స్టిచ్ వేసుకున్న ఫ్లవర్ని ఆ యూ పిన్ పైన ప్లేస్ చేయాలి. చూడండి ఇలా పెట్టి ప్లేస్ చేయాలి. మనం ఇలా పెట్టి ప్లేస్ చేసేటప్పుడు మన ఫింగర్ అనేది ఆ పిన్ను లోపలికి వెళ్ళదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి ఇలా ప్లేస్ చేయాలి, ఫింగర్ పెట్టాలి, ఇటు అటు ఫింగర్ పెట్టి కొద్దిగా మనం దీన్ని వెడల్పు చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు మనం ఫింగర్ పెడితే ఈజీగా ఉంటుంది కదా. ఇలా మన చూపుడు వేలు కింద పెట్టాలి, మన బొటన వేలు పైన పెట్టాలండి. ఇలా మన థంబ్ పైన పెట్టి ఇప్పుడు నిడిల్ని చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నిడిల్ని మనం కింద నుంచి పైకి తీయాలి. మన యూ పిన్ ఉంది కదా, యూ పిన్కి కింది నుంచి పైకి తీసి మనం ఇప్పుడు ఒకవేళ లెఫ్ట్ నుంచి తీసామనుకోండి నిడిల్ని కింది నుంచి పైకి, ఇప్పుడు రైట్ సైడ్ పైనుంచి కిందికి వేయాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి తీసామనుకోండి కింది నుంచి పైకి, ఇప్పుడు పైనుంచి కిందికి రైట్ సైడ్ తీయాలి. మన యూ పిన్కి ఇలా తీసి చూడండి ఇప్పుడు ఆ మధ్యలో నుంచి థ్రెడ్ని అటువైపుకు వేసి మళ్ళీ సేమ్ కింది నుంచి పైకి తీసుకోవాలి నిడిల్ని. మళ్ళీ ఇటు నుంచి అటుకు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కిందికి వేయాలి. ఇలా ఒక 3-4 టైమ్స్ వేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి, కనిపించదు మనం ఎన్ని స్టిచ్లు వేసినా కూడా, లేదంటే కనిపిస్తుందండి వేరే కలర్ థ్రెడ్ అయితే. ఇప్పుడు మళ్ళీ సేమ్ థ్రెడ్ని ఎలా పిన్ను ఇలా పట్టుకొని నీట్గా ఇటు నుంచి అటువైపుకి వేయాలి. పిన్ అస్సలు లూజ్ అవ్వదండి ఇలా చేస్తే. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. నేను మళ్ళీ చూపించడానికి రీజన్ ఏంటంటే ఇది అర్థం అవ్వదండి ఇలా స్టిచ్ వేశాక. చూడండి ఇప్పుడు ఈ థ్రెడ్ని గట్టిగా పట్టుకొని ఈ పిన్ ఉంది కదా, ఆ పిన్నుకి మనం ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. గట్టిగా లాగినట్టు పట్టుకొని ఇలా ఒక 7 to 8 టైమ్స్ చుట్టేసుకోండి. ఇలా చుట్టుకుంటే టైట్గా ఉంటుందండి, పిన్ అనేది విడిపోదు. ఇలా 2 పిన్నులు కలిపి చుట్టేసుకునేరు అలా చుట్టుకోవద్దండి. మన ఒక పిన్నుకే అంటే ఒక సైడ్ మాత్రమే చుట్టుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసుకొని మళ్ళీ ఒకసారి మనం నిడిల్ని కింది నుంచి పైకి తీద్దాము. ఇలా చేసుకోవడం వల్ల నిడిల్ అనేది ఈ యూ పిన్ అనేది అస్సలు విడిపోదండి మన ఫ్లవర్ నుంచి. ఇలా గట్టిగా వచ్చింది చూడండి. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉంది, టైట్గా ఉంటుంది, అస్సలు విడిపోదండి ఫ్లవర్ నుంచి. ఇలా మనం స్టిచ్ వేసుకొని నాట్ వేసి థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా నేను జడ అనుకోండి ఫింగరు దానికి పెట్టుకుంటే ఎంత బాగుంది చూస్తున్నాక. ఇలాగే నేను అన్ని ఫ్లవర్స్ రెడీ చేశాను, యూ పిన్స్ అన్ని ఫ్లవర్స్కి పెట్టేశాను. చూడండి ఎంత బాగొచ్చాయో ఫ్లవర్స్, ఒక్కొక్కటి చూపిస్తున్నా చూడండి. చాలా బాగొచ్చాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ ఉంటుంది కదా, జస్ట్ ఒక 2 hours అలా కూర్చున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 30 రూపీస్లోనే చేసుకోవచ్చు. నాకు క్లాత్ ఒక 1/2 మీటర్ పట్టిందండి, 1/2 మీటర్ 25 రూపీస్. దాంట్లో హాఫే సరిపోయింది నాకు. ఒక 15 రూపీస్ అనుకోండి. యూ పిన్స్ 10 రూపీస్, 25 రూపీస్, ఒక 5 రూపీస్ పర్ల్స్ అండి. అంటే 10 రూపీస్ తెస్తే నాకు హాఫే సరిపోయాయండి, ఫుల్ కూడా పట్టలేదు. చూడండి మన హెయిర్కి పెట్టుకుంటే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైన అలా ఒక 3 పెట్టుకొని కింద ఇలా గ్యాప్ ఇస్తూ పెట్టుకోవచ్చు. చూడండి నేను జడ కూడా పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా జడకి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.